నమస్కారం. ఈనాటి మన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన ప్రయాణం చేయబోతున్నాం. ఒక కథ ఎలా పుడుతుంది, జనాల్లోకి ఎలా వెళ్తుంది, కాలగర్భంలో ఎలా నిలిచిపోతుంది అనే ఒక పూర్తి జీవిత చక్రాన్ని మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఒక నాన్ ఫిక్షన్ రచయిత చేసే సుదీర్ఘమైన పరిశోధన దగ్గర్నుండి మన ప్రాచీన జానపద కథలను ఎలా కాపాడుకుంటున్నామని దాని వరకు ఇదొక అద్భుతమైన ప్రయాణం. సరే, ముందుగా మనం ఏ విషయాలు మాట్లాడుకోబోతున్నామో ఒక్కసారి చూద్దాం. ముందుగా కథలను సృష్టించే కళ, ఆ తర్వాత ప్రస్తుత పబ్లిషింగ్ రంగంలో ఉన్న సవాళ్లు, ఆపై మన ప్రాంతీయ సాహిత్య వారసత్వాన్ని ఎలా కాపాడుకుంటున్నామో, చివరిగా తరతరాలుగా వస్తున్న జానపద కథల గురించి మనం వరుసగా తెలుసుకుందాం. మొదటి విభాగం సృష్టికళ అంటే ఒక కథలో పూర్తిగా లీనమైపోవడం అన్మాట. ఒక అద్భుతమైన కథ ఎప్పుడూ దాని సృష్టితోనే మొదలవుతుంది కదా. దీనికి రచయిత మైకేల్ ఎస్ షాండర్స్ అనుసరించిన విధానమే ఒక గొప్ప ఉదాహరణ. 10 మిలియన్లు, అక్షరాల 10 మిలియన్ పౌండ్లు. ఊహించడానికే ఆశ్చర్యంగా ఉంది కదూ. ఇది యుఎస్ఎస్ డొనాల్డ్ కుక్ అనే ఒక భారీ విధ్వంసక నౌక బరువు. 5,000 మంది కార్మికులు 4 సంవత్సరాలపాటు కష్టపడి దీనిని నిర్మించారు. ఈ మొత్తం ప్రాసెస్ని షాండర్స్ తన ది యార్డ్ అనే పుస్తకంలో కళ్లకు కట్టినట్లు రాశారు. ఇక్కడ ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే, ఈ అమెరికన్ నౌకా నిర్మాణం గురించి రాయడానికి ఆయన కేవలం పెద్ద పెద్ద ఆఫీసర్లతో మాత్రమే మాట్లాడలేదు. గ్రౌండ్ లెవెల్లో పనిచేసే ప్రెస్ ఆపరేటర్లు, వెల్డర్లు, పైప్ ఫిట్టర్లు, క్రేన్ ఆపరేటర్లు, ఇలా ప్రతి ఒక్కరిని ఇంటర్వ్యూ చేశారు. ఇలాంటి లోతైన పరిశోధనే కదా ఒక కథకు నిజమైన ప్రాణం పోసేది. ఆ తర్వాత శాండర్స్ తన తదుపరి పుస్తకానికి పూర్తిగా రూటు మార్చేశారు. ఈ భారీ పరిశ్రమల వాతావరణం నుండి కేవలం 200 మంది జనాభా ఉండే లెస్ ఆర్క్స్ అనే ఒక చిన్న ఫ్రెంచ్ గ్రామానికి వెళ్లారు. అక్కడ ఫోయ్ గ్రాస్ మరియు అరుదైన బ్లాక్ ట్రఫుల్స్ గురించి రాయడానికి ఏకంగా ఒక చెఫ్ దగ్గర అప్రెంటిస్గా చేరిపోయారు. ఇదండి ఒక రచయిత తన కథ కోసం ఎంతలా లీనమైపోతాడో చెప్పడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. సరే, ఇదంతా బాగానే ఉంది. మరి రచన పూర్తయ్యాక పరిస్థితి ఏంటి? ప్రతి రచయిత ఎదుర్కొనే అతిపెద్ద ప్రశ్న ఇదే. అసలు ఈ మ్యాన్యుస్క్రిప్ట్ని జనాల్లోకి ఎలా తీసుకెళ్లాలి? దీని గురించి ప్రముఖ లిటరరీ ఏజెంట్ రాచెల్ గార్డనర్ పంచుకున్న కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మనం చూద్దాం. రెండవ విభాగం ఆధునిక పబ్లిషింగ్ రంగంలో ఉన్న గందరగోళం. ప్రస్తుత పబ్లిషింగ్ రంగంలో ప్రధానంగా 2 దారులున్నాయి. ట్రెడిషనల్ పబ్లిషింగ్ అనేది క్వాలిటీని చెక్ చేసే నిపుణుల చేతుల్లో ఉంటుంది. రెండవది సెల్ఫ్ పబ్లిషింగ్. ఇది రచయితకు పూర్తి స్వేచ్ఛనిస్తుంది, లాభాలు కూడా ఎక్కువే ఉండొచ్చు. కాని ఇక్కడ పుస్తకం డిజైన్ నుండి మార్కెటింగ్ వరకు అంతా రచయితే చూసుకోవాలి. ఇక్కడ రీడర్స్ మాత్రమే ఫైనల్ జడ్జెస్ అన్నమాట. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ఈ డిజిటల్ యుగంలో మనం సెల్ఫ్ పబ్లిష్ చేసిన పుస్తకం సేల్స్ హిస్టరీ ఇంటర్నెట్లో శాశ్వతంగా ఉండిపోతుంది. అందుకే ఏజెంట్ రాచెల్ గార్డనర్ ఏమంటారంటే, భవిష్యత్తులో ట్రెడిషనల్ పబ్లిషింగ్కి వెళ్లాలనే ఉద్దేశముంటే ముందుగా సెల్ఫ్ పబ్లిష్ చేసేటప్పుడు మీ అసలు పేరు కాకుండా ఏదైనా కలం పేరు వాడటం చాలా సేఫ్ అని సూచిస్తున్నారు. భలే ట్రిక్ కదా. మూడవ విభాగం ప్రాంతీయ సాహిత్య వారసత్వాన్ని కాపాడుకోవడం. 125. ఇది కేవలం ఒక నంబర్ కాదు. 125 సంవత్సరాల తెలుగు చిన్న కథల సుదీర్ఘ చరిత్ర. ఎంబీఎస్ ప్రసాద్ గారు రాసిన కథాపరామర్శ అనే అద్భుతమైన పుస్తకంలో దీని గురించి చాలా విపులంగా విశ్లేషించారు. మన ప్రాంతీయ కథలో 40 ఎంచుకుని వాటిలోని గొప్పతనాన్ని ఈ తరం వారికి చాలా చక్కగా వివరించారు. మన సాహిత్యాన్ని కాపాడుకోవడమంటే పరోక్షంగా మన సామాజిక చరిత్రను కాపాడుకోవడమే. జ్యోతిరావు ఫులే 197వ జయంతి సందర్భంగా వచ్చిన ధిక్కార అనే తెలుగు కవిత్వ సంకలనం అచ్చం ఇలాంటి పనే చేసింది. అణగారిన వర్గాలకు విద్యను అందించడానికి ఫూలే స్థాపించిన సత్యశోధక్ సమాజ్ గురించి, ఆయన చేసిన పోరాటాల గురించి ఈ పుస్తకం మనకు మళ్లీ గుర్తుచేస్తుంది. సమాజంలో ఉన్న వివక్షను ఆనాడే ఎలా ప్రశ్నించారో ఇది కళ్లకు కడుతుంది. శతాబ్దాలుగా ఉన్న మోస పద్ధతులను బద్దలు కొడుతూ పీడిత వర్గాలను ఉద్ధరించడానికి జ్యోతిరావు ఫూలే మరియు ఆయన భార్య సావిత్రిబాయ్ విద్యను, సాహిత్యాన్ని ఒక ఆయుధంగా ఎలా వాడుకున్నారో మనం ఇక్కడ స్పష్టంగా చూడొచ్చు. సమాజాన్ని మేల్కొల్పడంలో అక్షరానికి ఎంత పవరుందో చెప్పడానికి ఇంతకంటే మంచి ఉదాహరణే ఉంటుంది చెప్పండి. ఇక 4వ మరియు చివరి విభాగం తరతరాల నాటి కథలు మరియు జానపద సాహిత్యం. మన జానపద గీతాల గురించి ప్రత్యేకంగా చెప్పాలా? మన పల్లె జీవితం, మన ప్రకృతి, మన సాంస్కృతిక సంప్రదాయాల స్వచ్ఛత ఇవన్నీ ఈ పాటల్లో సజీవంగా కనిపిస్తాయి. ఈ లయబద్ధమైన పాటలే మన ప్రాంతీయ జ్ఞాపకాలకు ప్రాణం పోస్తూ
మన తెలుగువారి కల్చర్ని తరతరాలుగా పదిలంగా కాపాడుతున్నాయి. ఏమంటారు? అలాగే ప్రపంచవ్యాప్తంగా పిల్లల కథలన్నీ దాదాపు ఒకే రకమైన మ్యాజిక్తో అల్లబడతాయి. ఉదాహరణకు ఓవెన్ నుండి పారిపోయే జింజర్ బ్రెడ్ మ్యాన్ లాంటి కథలు తెలుగులోకి అనువదించి చెప్పినప్పుడు కూడా ఆ పిల్లల అటెన్షన్ డ్రాప్ అవ్వకుండా చూసుకోవడం ముఖ్యం. అందుకే మొదటి నిమిషం బేకింగ్, 3వ నిమిషం ఎస్కేప్, 5వ నిమిషం చేజింగ్, ఇలా ఒక పక్కా స్ట్రక్చర్తో ఈ కథలు ఇంట్రెస్టింగ్గా సాగుతాయి. సో ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తోంది? 10 మిలియన్ పౌండ్ల భారీ నౌకల నుండి 100 మంది మాత్రమే ఉండే చిన్న గ్రామాల వరకు, అలాగే డిజిటల్ సేల్స్ లెక్కల నుండి ప్రాచీన జానపద గీతాల వరకు కథలు చెప్పడమనేది మానవాళికి సంబంధించిన ఒక గొప్ప ఎకోసిస్టమ్. ఒక కథకు సంవత్సరాల కొద్దీ రీసెర్చ్ అవసరం కావచ్చు, లేదా మార్కెటింగ్ కష్టాలు ఎదురవచ్చు, లేదా చివరికి ఒక చిన్న జోలపాట పాడడం కావచ్చు. మన జ్ఞానాన్ని, మన సంస్కృతిని ఒక తరం నుండి ఇంకో తరానికి బదిలీ చేయడమనేది ఎక్కడా బ్రేక్ పడకుండా సాగుతున్న ఒక అద్భుతమైన ప్రాసెస్. ఈ విశ్లేషణ ముగించే ముందు మనం ఒక ముఖ్యమైన విషయం గురించి ఆలోచించాలి. ఇంటర్నెట్, డిజిటల్ మీడియా ఇంత వేగంగా దూసుకుపోతున్న ఈ రోజుల్లో ఇప్పుడు మనం రాసుకుంటున్న కథలను రేపటి తరం కోసం ఎలా భద్రపరుస్తాం, వాటిని వాళ్ళు ఎలా గుర్తుంచుకుంటారో, కాలపరీక్షను తట్టుకొని అసలు ఏ కథలు సజీవంగా నిలుస్తాయి ఆలోచించాల్సిన విషయమే కదా. సరే, ఎప్పటిలాగే మనం తెలుసుకోవాల్సిన కొత్త విషయాలెన్నో ఉంటాయి. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. ఆ దేవుడి దయ వల్ల అంతా మంచే జరుగుతుంది. సెలవు.